మీడియా మిత్రులకి మరియు నా ఉద్యమ సహచర మిత్రులకి ఉద్యమ దండాలు. నా పేరు వాసుకే యాదవ్, బహుజన సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం, గత 3-4 రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఒక అంశం, డాక్టర్ కదిరే కృష్ణ, హైకోర్టు అడ్వకేట్, బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు, సోషల్ వర్కర్, గత ఎన్నో సంవత్సరాల నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అభివృద్ధి కోసం, బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం దిశగా రాజకీయ చైతన్యం చేస్తూ తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఎన్నో పోరాట నిర్మాణాలు చేసిన వ్యక్తి. ఆ క్రమంలో ఒక ప్రైవేట్ మీటింగ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకటేశ్వర సుప్రభాతం గురించి, సంస్కృతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర సుప్రభాతాన్ని, తను సంస్కృత పండితుడు కనుక, ఆయనకు సంస్కృతం తెలుసు కనుక సంస్కృతంలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర సుప్రభాతాన్ని తెలుగులో చెప్పుతూ సమాజానికి సుప్రభాతం యొక్క అర్థాన్ని వివరించే క్రమంలో ఆయనే మాట్లాడడం జరిగింది. అయితే కొందరు వ్యక్తులు హిందూ సమాజాన్ని అయోమయంలో పడవేస్తూ, కదిరకృష్ణ గారు వెంకటేశ్వర సుప్రభాతాన్ని అవమానించారని, వెంకటేశ్వర స్వామిని దూషించారని ఒక అసత్య ప్రచారం చేస్తూ, ఒక విష ప్రచారం చేస్తూ తన మీద దాడికి ఉసిగొల్పే విధంగా హిందూ సమాజాన్ని రెచ్చగొడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఆ వీడియోలో మొత్తాన్ని సోషల్ మీడియాలో పెట్టకుండా కొన్ని 2-3 పదాలను ఆ సోషల్ మీడియాలో పెట్టి, ఇగో ఈ రకంగా అవమానించాడని చెప్పి ఒక అసత్య ప్రచారం చేస్తూ ఇవాళ వాట్సాప్ గ్రూపులలో దాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఇవాళ దాడి కుసిగొల్పే విధంగా చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి బీజేపీ కార్యకర్త తను ప్రచారం చేస్తున్న క్రమం, అది వివరించనీకి, అసలు ఆ రోజు ఏం జరిగింది అని చెప్పనీకే ఈ ప్రెస్ మీట్ మిత్రులారా. వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా దూషించలేదు. ఆయనే సుప్రభాతం అనేది వెంకటేశ్వర స్వామిని పడుకోబెట్టడానికి సుప్రభాతం చెప్తారు, నిద్ర నుంచి లేపడానికి సుప్రభాతం చెప్తారు అనే క్రమంలో తెలుగులో చెప్పిండు దానినే. అంతే తప్ప ఎలాంటి దూషణలు కానీ, ఎలాంటి అసత్య ప్రచారం కానీ, ఎలాంటి బూతులు కానీ వాడలేదు. ఇది ఒక్క అంశమే కాదు, ఆయన చేసిన కార్యక్రమాలలో ఎక్కడ కూడా ఏ మతాన్ని కించపరిచినట్టు కానీ, ఏ దేవులను కించపరిచినట్టు కానీ ఎక్కడ మాట్లాడే సందర్భాలు లేవు. దీన్ని అలుసుగా తీసుకొని చీకోటి ప్రవీణ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో గత 2 రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేస్తూ చట్టాన్ని గౌరవిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, చట్టం కనుక, ప్రభుత్వం కనుక యాక్షన్ తీసుకోకపోతే మేము చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాం, ఆయన కాలు ఎరగొడతాం, ఆయన చేతులు ఎరగొడతాం, ఇంకెవడు మాట్లాడకుండా, నోరెత్తకుండా, ప్రశ్నించకుండా, సమాజాన్ని చైతన్యం చేయకుండా మేము నిర్మూలిస్తాం అని హెచ్చరించడం జరిగింది. ఇవాళ నువ్వు కాలు ఎరగొడతావు, చేతులు ఎరగొడతావు, నిర్మూలిస్తావు అని బండ బూతులు తిడుతూ ఇవాళ హిందూ ధర్మం అంటూ మళ్ళీ నువ్వు చెప్తే, చీకోటి ప్రవీణ్, చట్టాన్ని గౌరవించే చీకోటి ప్రవీణ్, మరియు చట్టానికి అతిథుడువా కాదా? ఒకవేళ కదిరకృష్ణ గారు కనుక తప్పుడు మాట్లాడితే నువ్వు చట్టరీత్యా చర్య తీసుకో. ప్రభుత్వం ఉన్నది, చట్టం ఉంది, న్యాయం ఉన్నది, కోర్టు ఉన్నది. ఆయన కూడా అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, ఆయన కూడా చట్ట పరిమితులు తెలుసు. కానీ ఇవాళ నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకొని ఇవాళ అమాయక ప్రజలను, అమాయక యువతను నువ్వు రెచ్చగొడుతూ ఆయన మీద దాడిలో కుసిగొలుపుతూ రోజుకు 100,000 కాలు చేపిస్తూ నిన్ను చంపుతాం, కొడతాం, ఎక్కడ కనిపిస్తే అక్కడ నరికేస్తామని ఇవాళ 1000 కాలు, 100 కాల్స్ ఫోన్ చేసి మాట్లాడుతున్న, బెదిరిస్తున్న క్రమం. నేను చేసింది సుప్రభాతాన్ని తెలుగులో చెప్పమని చెప్తా ఉన్నాం, తెలుగులో అర్థం చెప్తాం. మాకు సంస్కృతం రాదు, మన సమాజానికి సంస్కృతం రాదు, అసలు చదివే లేదు కదా మన సమాజానికి, చదువులను నిషేధించారు కదా.
సంస్కృతం మనకి ఎక్కడ వస్తుంది? మనకు సంస్కృతంలో తెలియదు కాబట్టి తెలుగులో మాకు అర్థం చెప్పమని అక్కడ ఉన్న పిల్లలు సార్ని అడిగితే ఆయన సంస్కృత పండితుడు కనుక వివరించిండు. దానికి చిన్న అంశాన్ని పట్టుకుని ఇలా దాన్ని చిలువలు పలువులుగా చేసి తెలుగు రాష్ట్రాలలో చాలా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తా ఉన్నాడు చీకోటి ప్రవీణ్. ఎప్పుడో జరిగిన ఒక వీడియోను తీసుకొచ్చి దానికి అన్ని కట్ చేసి ఏదైతే 2-3 పాయింట్లు తీసుకొచ్చి ఇవాళ సమాజం ముందు పెట్టి ఇవాళ హిందూ వ్యతిరేకులుగా ఇవాళ చిత్రీకరించి హిందూ సమాజాన్ని ఆయన మీద దాడులు చేసే విధంగా యువతను దాడులు చేసే విధంగా ఉసిగొలుపుతున్న పరిస్థితులు. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఒకవేళ నిజంగానే తప్పు చేస్తే చట్ట ప్రకారం కదిరకృష్ణ గారి మీద పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది, ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. కానీ నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకొని మేము నరుకుతాం చంపుతాం అని బడ్డబుద్ధులు తిరిగితే హక్కు నీకు ఎవరిచ్చారు? ఏ చట్టం ఇచ్చింది? ఏ ప్రభుత్వం ఇచ్చింది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మేము శాంతి భద్రతలను పరిరక్షణలో భాగంగా ఆయన నరుకుతామంటే మేము నరుకుతాం అని చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ రాష్ట్రంలో ప్రజల బాగోగులు కోరే వ్యక్తులం మేము, శాంతి భద్రతలను కాపాడే వ్యక్తులం మేము, బీసీఎస్సీ సమాజాన్ని ఒక గౌరవంగా బతికే చూసే వ్యక్తులు, గౌరవం కోసం మేము పాకులాడే వ్యక్తులం మేము. బహుజన సేన డాక్టర్ కదిరకృష్ణ సారు గత కొన్ని సంవత్సరాల నుంచి అదే విధానంతో తన జీవితాన్ని కొనసాగిస్తున్న క్రమంలో చిన్న చిన్న అంశాలను తీసుకొచ్చి రెచ్చగొట్టి ఇలా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చీకోటి ప్రవర్తించే ప్రవర్తనను బహుజన సేన ఖండిస్తూ ఉన్నది. ఇది ఆయనను ఇంకోసారి ఈ రకమైన చట్ట వ్యతిరేకమైన మాటలు కానీ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు కానీ ఒకవేళ మాట్లాడితే ప్రభుత్వము ఉపేక్షించవద్దు. ప్రభుత్వం కూడా కదిరకృష్ణ సార్ మీద ఎలాంటి కేసులు పెట్టారో ఆయన మీద కూడా అదే కేసులు పెట్టి ఆయన మీద చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని బహుజన సేన ఇవాళ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మిత్రులారా, థ్యాంక్ యూ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు సమయం కాదు. ఒకవేళ ఈ సమస్యను ఇంకా ఉధృతంగా చేసి ఈ సమస్యను ఇంకా పెద్దగా చేస్తే మేము కూడా ఆ అర్థాలను చెప్పే క్రమంలో మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, ప్రజలకు జరిగినది వివరించాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వము అన్యాయాలను విచారించి ఇలాంటి చీకోటి ప్రవీణ్ చేస్తున్న మాటలను ఖండిస్తూ ఆయనను చట్ట ప్రకారంగా SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షించవలసిందిగా బహుజన సేన కోరుకుంటా ఉన్నది. థ్యాంక్ యూ.